నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వస్తుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ఈ రోడ్డు గురించి ఏం మాట్లాడినారు? గతంలో 5 ఏళ్ళు రకరకాల ఆరోపణలు చేసిండు. సరే మనం ఓడిపోయింది. మన 5 ఏళ్ళు మన 5 ఏళ్ళు పోయినసారి 5 ఏళ్ళు మరి ఇప్పుడు ఎట్లయింది? మరి 2 ఏళ్ళు అయింది కదా, అప్పుడు 5 ఏళ్ళు కాలే కదా. ఈ డబుల్ రోడ్డు కూడా 40 కోట్ల రోడ్డు ఇచ్చినప్పుడు. అదే కాకుండా ఇలా ఇప్పుడు రాజాపూర్ నుంచి ఇస్తుంది కదా లిస్ట్, రాజాపూర్ నుంచి అదే ఏదుల వరకు, ఏదులే కదా, రాజాపూర్ నుంచి ఏదుల వరకు కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. అప్పటి కొట్టరా మీరే కదా. అట్లనే కోడేరు మండలం సంబంధించి, సరే మీ గవర్నమెంట్ కోడేరు మండలం సంబంధించి అది కూడా గండ్రాపల్లి నుంచి కోడేరు దాకా అది కూడా 10 కోట్లు 12 కోట్లు, అది కూడా 20 కోట్లు, అది కూడా డబుల్ రోడ్ ఇచ్చినాము. సాతాపూర్ నుంచి కోడేరు గండ్రాపల్లి 20 కోట్లు. అట్లాగే ఇంకా గతంలో ఇచ్చినవి చేయలేదు, వాటిని చేంజ్ ఏర్పాటు చేయాలి. ఏమైనా పంచాయతీ నీవేనా? పంచాయతీ బీఆర్ మరి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఇప్పటిదాకా? నోటీస్ ఇచ్చిందా? ఏది దీనికి రాదు. సరే దానిపైన వెనుక మొదలు ఆ స్కూటర్ మీద పాప పోతుంటే ఉదిత కింద పడిపోతే ఏమేమి మర్యాద ఉందో బుద్ధి సిగ్గుందని అంటారా? అంటే వాడు మళ్ళీ వాపసు వచ్చి ఆ మీద ఆ 3 సెకండ్లు 2 సార్లు 3 సార్లు అక్కడికి చెప్తే చనిపోయింది. ఇది కారణం ఎవరు? తల్లిదండ్రులు బాధ్యత లేదా? మన పిల్లలు చక్కగా బుద్ధులు చెప్పొద్దా? చక్కగా పెంచొద్దా? ఉందా లేదా? ఇవన్నీ జరుగుతున్నటువంటి దుర్ఘటనలు, చావులు, యాక్సిడెంట్లు ఇవన్నీ కారణం ఎవరు? 100% మనమే. ఇలా అన్ని ప్రభుత్వం చేయాలంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఎంపీ చూస్తారా మంత్రిగా? రకరకాల. అందుకే పిల్లల పైన పిల్లలతోటి ఆ మమకారం ఉండాలి, ప్రేమతోటి పిల్లలకు బుద్ధి జ్ఞానం చెప్పి కరెక్ట్ చేసుకుని బాగా చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువు కంటే గుణం ముఖ్యం. గుణం నేర్పాలి. గుణం ఉండి చదువు ఉంటే పర్వాలేదు, గుణం లేని చదువు ఎందుకు? ఇది తల్లిదండ్రుల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకనే మీరు చేసి మీరు చేయాలి, మేము చేసి మేము చేయాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తా, మహిళా సంఘాలు మీటింగ్ పెడతా, రైతు సంఘాలు పిలిచి మీటింగ్ పెట్టి ఆ కోడేరు మండలం ఇంకెక్కడ పెట్టేసి ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మాట పాట ఆట తిండి అన్ని పెట్టే కార్యక్రమం చేసి పెద్ద మీటింగ్ పెడతాం. దానిలో చర్చించుకునే కార్యక్రమం చేద్దాం. మీ మహిళలు కానీ రైతు సంఘాలు నీరు రాదంటే దానికి బాధ్యులు మీరే అవుతారు కదా, కాబట్టి పర్ఫెక్ట్గా లెక్క చూసుకోవాలి. ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్నిసార్లు నీళ్ళు నీళ్ళకి దానికి గేజ్ ఉంటుంది కదా, ఆ లెక్క చూసుకొని చేసే తక్కువ చేయాలి. అది లేక మాత్రం చేసే తక్కువ చేయాలి. సరే మిగతా రోడ్లకు సంబంధించి ఇంతకు రాములు మాట్లాడు, ప్రభాకర్ మాట్లాడు, రోడ్లు మంజూరు చేసిన గతంలో ఇంతకు మాట్లాడుగా సీసీ రోడ్లు కొల్లాపూర్ తాలూకాలో 300 కోట్ల రూపాయలు సీసీ రోడ్డు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు లేని గల్లీ ఉండొద్దని ఇస్తే తీసుకోలే. మరి తప్ప తీసుకోలే. పిలిచి అడిగినా, పిలిచి చెప్పినా తీసుకోలే, చేయలే. ఆ పార్టీ సర్పంచ్ ఈ పార్టీ సర్పంచ్ చెప్పని ఈ ఊరు ఆ ఊరు రకరకాల రాజకీయాలు తీసుకొచ్చి పెట్టి ఇచ్చినా తీసుకోలే, కొన్ని ఇచ్చినా తీసుకోలేదంటే నువ్వు సర్పంచ్ కూడా నేను అబద్ధాలు మాట్లాడి ఉండవు. నేను చెప్తున్నా, ఉదాహరణ చెప్తాను. నేను కొన్ని గ్రామానికి 5 కోట్లు 6 కోట్లు ఇచ్చాను, ఎన్ని అడిగినా ఇచ్చినాం. అరే ఇంకా ఉన్నాయి తీసుకుని కొల్లాపూర్ కేఎల్ఏ కేసులో అన్ని గ్రామాల అన్ని మండల నాయకులను పిలిపించి తొందర నాకు ఇవ్వండి 3 రోజుల్లో అంటే కూడా ఇవ్వలేదు. నువ్వు వడ్డించడం మనం నాకు అవకాశం ఉండేది. నేను సంబంధించిన శాఖ మంత్రిని. ఒక్కొక్క మంత్రి వచ్చి మా తాలూకాకు 1 కోటి అయినా 2 కోట్లు అయినా అడుగుతాడు. ఒక తాలూకా మొత్తానికి 1 కోటి 2 కోట్లు, మనం ఊరికి 5 కోట్లు 6 కోట్లు ఇచ్చినాం. కూడా ఎంత పెద్ద గ్రామం, 10 కోట్లనే ఇస్తుంటే తీసుకోకపోతే నేనే చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఎవడైనా ఉండాలి. మరి పొద్దున్న చేయకపోతే ఎవరు అంటారు? ఇది మొదలు నేనే కదా, సత్యవతున్న అధికారం ఉన్నాను. మంగళవారం ఏదుల మండల పరిధిలో
పర్యటించిన మంత్రి జూపల్లి మొత్తం 36 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా రహదారుల విస్తరణ, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే వేదికపై నుంచి గత ఎమ్మెల్యేపై మంత్రి జూపల్లి విమర్శలు గుప్పించారు. గతంలో కొల్లాపూర్కు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించలేదని, నియోజకవర్గానికి ఆయన చేసిందేం లేదని దుయ్యబట్టారు. ఇదే కార్యక్రమంలో తల్లిదండ్రులకు మంత్రి జూపల్లి పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఆయన గుర్తు చేశారు. పిల్లల స్నేహాలు, వారి నడవడికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా ఇంట్లో మంచి వాతావరణం కల్పించి పిల్లలకు విలువలు, సంస్కారం నేర్పించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.